అయితే ఓవరాల్ గా మీరు చెప్పిన దాన్ని బట్టి సినిమా ఓకే బాగుంది అని చెప్తున్నారు, కానీ ఇక్కడ గేమ్ చేంజర్ అనే మూవీ రామ్ చరణ్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అవార్డు తీసుకురాబోతోంది. ఓ నేషనల్ అవార్డ్ ఎస్ ఆఫ్ కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఒక ఒకే మోసలో ఒకే విధంగా ఒకేలాగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు అంత చక్కటి గుర్తింపు వచ్చింది. అలాంటప్పుడు ఒకే మనిషి అద్భుతమైన విధంగా డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ తనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కళా కోవిదుని అంటే నటుణ్ణి బయటికి తీసుకొచ్చి ఒక రైతుగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక నిజమైన మనిషిగా అంత అద్భుతంగా చూపించాడు. ఎందుకు రాదు అవార్డు రాకపోతే అవార్డు సిగ్గుపడాలి. ఓకే, ఆ అవార్డు సిగ్గుపడాలి. ఎందుకని? RRRలో చూసాం కదా, దాన్ని మించిన నటనా కౌశలాన్ని ఇందులో చూపించాడు. ఇప్పుడు మన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఒక మోతాదులో ఆ యాస, ఆ విధానం, ఆ నటన అంటే ఒకే స్కేల్లో వెళ్ళింది. చాలా అద్భుతంగా చేశాడు, నటన చాలా అద్భుతంగా చేశాడు. హీ గాట్ ఏ నేషనల్ అవార్డ్. దానికే అనుకుంటా నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో రంగస్థలం మూవీలో హీరో చెవిటివాడు అన్న ఒక కాన్సెప్ట్లో పక్కన పెట్టారేమో, అంటే హీరోని చెవిటివాడుగా చూశారు అంటే జ్యూరీ కమిటీకి చెవులు లేవని నాకు అర్థమైంది. ఏమ్మా సరే, ఇప్పుడు నేను ఇందులో చూస్తున్నాను ఈ సినిమాలో తన హావభావ ప్రకటనలో, తన ప్రణాళికలో, తన నటన కౌశలంలో 3 భాగాలుగా అంటే 3 రూపాలుగా తనలో ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆ మాట తీరులో కానీ, అదే ఆ ముఖ వచ్చెస్లో కానీ తను ఏదైతే చూపించాడో అటువంటి వాడికి ఇవ్వాలమ్మా. అటువంటి నటనకి, అటువంటి ఆ కథానాయకుడు, ఆ కథకి నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇవ్వాలి. కాబట్టి నేషనల్ అవార్డు అనేది చాలా చిన్నదేమో అనిపిస్తోంది. కానీ ఇతరత్ర వాళ్ళంతా కూడా ఆల్రెడీ ముందే డిసైడ్ చేసేసుకుంటారు ఖచ్చితంగా ఆయనే అని. బట్ నేను చెప్తున్నా, రాకపోతే అవార్డు సిగ్గుపడాలి. ఎందుకు అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ ఒక చక్కని విధానంలో కనీసం ఆ సినిమా చూసి అందరూ అక్కర్లా, ఇద్దరు మారిన ఐఏఎస్ ఆఫీసర్లు నిజంగా ఆ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందపడతా నేను. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆనాడు ఒక అద్భుతమైన సంగీత సాహిత్యాలు, చక్కని కథాంశంతో, ప్రేమ అనేటటువంటి పదంతో జీవితంలో ఏ రకమైన నిజాయితీ ఉండాలి ప్రేమలో అని చూపించిన అదే రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ ఏదైతే ఉందో, ఈ రోజుకి నేను ఆ సినిమా పాటలు వింటూ ఉంటా డ్రైవింగ్ చేసేటప్పుడు. అది ఏదైతే మిస్ అయ్యారో ఇది మిస్ అవ్వకండి. ఆ రోజు ప్రేమ గురించి చూపించాడు, ఆ రోజు బంధాల గురించి చూపించాడు, కనీసం మీ భార్యతో నిజాయితీగా ఉండండి అని చూపించాడు. అది ఎక్కల. కానీ ఈ సినిమా మన క్యారెక్టర్లు, సొసైటీ, మన అలవాట్లు, ఇతరుల పట్ల మనం ఉండాల్సిన విధానం, ఉద్యోగస్తులుగా మన ధర్మం, ఇన్ని అద్భుతమైనటువంటి విధానాలన్నీ ఉన్నాయి. కాబట్టి దయచేసి నా సలహా ఏంటంటే అట్లీస్ట్ ఒకసారి ఆలోచన చేసి పరికించండి. ఎవరో 100 మంది 4 అంతస్తుల్లో కూర్చొని టపా 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 ఈ సినిమా చెత్త, ఈ సినిమా బాగాలేదని కామెంట్లు పెట్టినంత మాత్రాన ఎదిగే మొక్కని ఎవరు ఆపలేరు. రామ్ చరణ్ భవితవ్యం కూడా అంతే, ఎవరు ఆపలేరు. రైట్, మీరు పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు, నేషనల్ అవార్డు వస్తుంది, రాకపోతే నేషనల్ అవార్డ్ కి సిగ్గు చేయటం అని ఖచ్చితంగా. అయితే ఈ వీడియో మనం డెఫినెట్ గా సోషల్ మీడియాలో పెడతాం కాబట్టి ఈ వీడియో అలానే ఉంటుంది. ఎడిట్ చేయకూడదని నేనే చెప్పా. రైట్, ఎడిట్ చేయకూడదని నేనే చెప్పా. ఎందుకు చెప్పాను? నిజం మాట్లాడేవాడు నారసింహ బిడ్డమ్మ, భయపడేది అవతలవాడు. ఇప్పుడు అవార్డే సిగ్గుపడాలి అంతే. ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడతా, స్వాతిముత్యమైనటువంటి కమల్ హాసన్ సినిమా కానీ, ఆపద్బాంధవుడిలో చేసినటువంటి చిరంజీవి గారికి కానీ, అసలు ఇవన్నీ కాదు, పున్నమి నాగు అనే సినిమాలో చిరంజీవి నటనకి ఎటువంటి గుర్తింపు రావాలి? ఏమిచ్చి చచ్చారు. ఇక్కడ నటనకి ప్రాధాన్యం ఉండదమ్మా, నానా అడ్డమైన వాటికి ఉంటాయి. తర్వాత ఇంకేం లేదు. నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడతా. ఒక మనిషి 4 క్యారెక్టర్లు అంటున్నావు, నేను 3 అనుకున్న ఆ పోస్టర్లు చూసి. 4 క్యారెక్టర్లకి తగిన విధంగా తన ఆహార్యాన్ని,
తన హావభావాల్ని, తన డైలాగ్ డెలివరీని, తన బాడీ లాంగ్వేజ్ని ఇన్ని మార్చుకుంటూ చేయడం అంటే ఎంత కష్టంతో కూడిన పనమ్మా. అంత కష్టంతో చేసి ఆ సినిమాలో అందరినీ మెప్పించే విధంగా నటించడం అంటే ఎంత కష్టమమ్మా. అటువంటి కష్టానికి తగ్గ ఫలితం రానప్పుడు ఎందుకమ్మా ఏడవడానికా? రైట్. కాబట్టి ఇది ఒక చక్కని సందేశాత్మక చిత్రం. హీరో చిత్రం అనను, సందేశాత్మక చిత్రం. మోసింది మాత్రం ఒక్క భుజమే. రైట్. అలాగే మీరు ఇంకొకటి కూడా చెప్పారు ఇంపార్టెంట్, 16th తర్వాత 18th. గ్రాఫ్ మారిపోతుంది, 18th తర్వాత గ్రాఫ్ మారిపోతుంది అని. ఖచ్చితంగా ఆ సినిమాకి సంబంధించిన క్రిటిక్సే అద్భుతంగా రాస్తారు. ఆ క్రిటిక్సేనా పదం, అదేదో సినిమా వాళ్ళని రివ్యూస్ వాళ్ళే సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంది. ఈవెన్ సీఎం గారు కూడా మాదక ద్రవ్యాలు తగ్గించాలి అని చెప్పేసి అనౌన్స్ చేశారు, సినిమా వాళ్ళతో చెప్పించారు, స్పోర్ట్స్ పీపుల్తో చెప్పించారు కదా. ఇవన్నీ ఈ సినిమా ద్వారా తెలియపరిచారు ఒక రకంగా. కాబట్టి ఈ సినిమాలో ఉన్నటువంటి చక్కని కంటెంట్ని అందరూ గ్రహించాలని మీ సినిమా సినీ విమర్శకులు